అంటే నాకు ఊహ వచ్చినప్పటి నుంచి మానలు వేసేవాళ్ళు ఎక్కువ మంది. అయితే నేను కొద్ది అంటే పూర్ కాబట్టి ఎవరికైనా అడిగితే స్వామి మీరు తట్టుకోలేరు స్వామి అనేవాళ్ళు. ఇప్పుడులా కాదు స్వామి. అప్పుడు మాకు పల్లెటూరులో అన్నదానాలు ఇలాంటివి ఉన్నాయి కదా. నెక్స్ట్ ఏంటంటే మాలేస్తే 100% సర్ది పట్టాలి. మళ్ళా ఏదో 10 మందికి 5 మందికి కాదు, అక్కడ 100 మంది ఉంటే 100 మందికి, 50 మంది ఉంటే 50 మందికి సర్ది పట్టాలి. అది కూడా మనము పెట్టేది కాదు, గురుస్వామి గారు ఏం చెప్తారు ఒక లిస్ట్, ఆ లిస్ట్ ప్రకారం వెళ్ళాలి. మా ఊర్లో ఒక ప్రసాదానికి మినిమం 5,000 ఖర్చు అవుతుంది సార్. ప్రసాదం చేస్తాను, నేను కూడా చేస్తాను అది. సో ఆ ప్రసాదానికి 5,000 ఖర్చు అవుతుంది సార్. అంటే దాన్ని బట్టి ఏంటంటే అప్పట్లో 40,000 50,000 అంటే నాకు తక్కువ కాదు కదా. సింపుల్ గానే 25,000 ఉండాలని చెప్పేవాళ్ళు. సో 25,000 అంటే నేను బాగా చదువుకుంటాను ఆలోచన ఉండేది కదా మా ఇంటికి. ఇంత అంటే దేవుడి కోసం అంత పెట్టేంత శక్తి లేదు, కానీ కోరిక అనేది ఉండిపోయింది స్వామి. అలా లాస్ట్కి నా పెద్ద కొడుకు పుట్టాడు 2009లో, ఆయన జిల్లాలో పుట్టాడు. ఇది మాలేశాను సార్. ఆ మాల కూడా ఎలాగంటే మణికందన్ అని ఒక తమిళనాడు స్వామి ఉండేవారు గురుస్వామి. ఆయన మాతో టాటా క్యాపిటల్లో ఎంప్లాయ్. స్వామి నేను మాల వేస్తున్నా, మీరు వేస్తారా అని అడిగారు నాకు. అయ్యప్ప ఎప్పుడు పట్టు నా కోరిక, ఇన్నాళ్ళకి నా పెద్ద కూడా పుడితే నాకు దారి చూపించారేమో అనుకున్నా. గురుగారు వేసుకుంటా గురుగారు అన్నాను. స్వామి మీరు ఊరు వెళ్ళండి, అమ్మ నాన్న కాళ్ళ దండం మొక్కండి, అక్కడ ఊర్లోనే వేసేస్తారు, వేసి అంటే నేను ఇక్కడికి వచ్చి చూసుకుంటాను. హైదరాబాద్ ఉండేవాడిని. సరే అని చెప్పేసాను. ఆయన అక్కడికి వెళ్ళాను, మాలేసుకున్నా. ఆ అమ్మాల గుడికి తీసుకెళ్లారు. ఆ గురుస్వామి గారు మాలేశారు. ఆయన తెలీదు, ఆయన పేరు ఏం పేరు మర్చిపోయాను కూడా. ఆయన పెద్ద ముసలాయన, ఆయన వేశారు. ఆ షాప్ తెలుసు. అయితే ఆయన వేసిన తర్వాత స్వామి చెప్పారు, బుక్ ఇచ్చారు స్వామి, చిన్న బుక్. స్వామి మీరు చదువుకునే పిల్లలు ఏం టెన్షన్ పడకండి, మీరు మీ ఊరు హైదరాబాద్ వెళ్ళిపోండి, చక్కగా ఒక పటం పెట్టుకోండి, రోజు శరణఘోష ఇందులో ఉన్న ఈ అష్టోత్తరి చక్కగా చదువుకోండి, చదువుకొని మీరు మంచిగా అయ్యని తెల్లవారి సాయంత్రం అన్ని పద్ధతులు చెప్పారు మళ్ళీ ఎలాగ ఉండాలి. నాకేంటంటే ఆ రోజు ఆయన ఏం చెప్పారో ఈ రోజు వరకు కూడా నేను అదే పాటిస్తాను సార్. నాలో ఉన్న గొప్పతనం మా పేటలో అదే చెప్తారు. నేను ఇప్పటికీ కన్నిస్వామిలాగే ఉంటాను. అంటే కొందరు ఏంటంటే 4వ పడి 5వ పడి 6వ పడి వచ్చేసరికి అంటే మారిపోతుంటారు, మాకు అన్ని తెలుసారు కదా. కానీ రియల్గా ఏంటంటే నా గురుస్వామి ఏం చెప్పారంటే తెల్లవారి లేచి 4 ఎంత తొందరగా లేస్తే అంత తొందరగా స్నానం చేసి 6 లోపు హారతి ఇమ్మని చెప్పారు. అదొకటి. ఎక్కువ మంది మీద ఒకసారి అవ్వడం ఇక్కడ, అది సెకండరీ. అయితే రెండోది ఏంటంటే ఆయన ఒంటి పొద్దు చేయమని చెప్పారు నాకు. వీలైనంత వరకు మధ్యాహ్నం ఒకసారి పూట తినండి, సాయంత్రం అల్పాహారం తీసుకోండి, అది కూడా అల్పంగా అంటే తక్కువగా తీసుకోండి అని చెప్పారు స్వామి.